వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నిన్న బీజేపీ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ వరంగల్ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో కొన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన, తెలంగాణ ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు చేశారు. దానిపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినయ్ భాస్కర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అన్న చెప్పండి, అసలు నిన్న పవన్ కళ్యాణ్ వరంగల్ పర్యటనకు వచ్చారు. ఆత్మ బలిదానాలతో తెలంగాణ వచ్చింది, కానీ ప్రభుత్వం అంతా అవినీతిమయమైందన్నటువంటి ఒక విమర్శ చేశారు. దానిపై మీరేమంటారు? ఈరోజు రాష్ట్రం సాధించాలంటే రాజీనామాలని చెప్పి ఆనాటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మేము రాజీనామా చేసినాం. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? రాజీనామాలు చేయకుండా విదేశాలకు, విహారయాత్రలకు పోయినటువంటి పార్టీ నాయకులకు ఈరోజు మద్దతు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ కాదు, గతంలో కూడా వీళ్ళ అన్న చిరంజీవి గల్లీ గల్లీ తిరిగిండు, అయినా మేము గెలిచినాం. ఈరోజు ప్రజలకు తెలుసు, ఒకసారి గెలిపించిండు, రెండోసారి గెలిపించిండు, మూడోసారి ముచ్చటగా కేసీఆర్ గారిని మరోసారి గెలిపించబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలే కాదు, యావత్ దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ మోడల్ కావాలనుకుంటున్నారు. ఈరోజు సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయినాక తెలంగాణ పరిస్థితి చూడండి, తెలంగాణ ఆర్థిక పరిస్థితి చూడండి, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూడండి, తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ ఫలాలు చూడండి. అదే పవన్ కళ్యాణ్ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ చూడండి. పవన్ కళ్యాణ్ వచ్చి ఇంకా పాపం బీజేపీ వాళ్ళకి 4,000 ఓట్లు పడేది, అది 2,000 మైనస్ ఓట్లు. నిన్న చాలా వరకు కొన్ని విమర్శలు చేసిండ్రు, అంటే అవి విమర్శలు అంటారా లేకపోతే సినిమా డైలాగ్కి సంబంధించిన? ఈరోజు ఆయన ఎప్పుడు కూడా సినిమాటిక్ డైలాగులు, సినిమాలో నటించడం అనుకుంటున్నాడు. కానీ నిజ జీవితంలో ప్రజా సమస్యలు తెలుసుకొని దాన్ని పరిష్కరించే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ప్రజల గుండె చప్పుడు తెలుసుకున్నటువంటి, ప్రజల మనసు ఎరిగినటువంటి మహనీయులు కేసీఆర్ గారు. అందుకే ఈరోజు ఎవరు అడగక ముందు కూడా షాదీ ముబారక్ పెట్టిండు, కళ్యాణ లక్ష్మి పెట్టిండు, కేసీఆర్ కిట్లు పెట్టిండు, మహిళలకు ఆరోగ్య లక్ష్మి అన్నారు, మహిళలకు సౌభాగ్య లక్ష్మి అన్నారు, కానీ గృహలక్ష్మి అన్నారు. ఇన్ని పథకాలు పెట్టినటువంటి మరి మహనీయులు కేసీఆర్ గారు. ఈరోజు సినిమా డైలాగ్ మస్తు మంది కొడతారు. ఈరోజు పవన్ కళ్యాణ్ తన్ని వచ్చే విధంగా అనేక మంది కొత్త కొత్త యాక్టర్లు ఉన్నారు. మా తెలంగాణలో కూడా మంచి మంది ఉన్నారు. ఆయన కన్నా భారీ భారీ డైలాగులు కొట్టవచ్చు. డైలాగులు కాదు, ఇది ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించే నాయకులు కావాలి. అంటే వరంగల్ నాకు పోరాట స్ఫూర్తి వరంగల్ అని చెప్తా ఉన్నారు. మళ్ళీ వరంగల్కు చాలా రోజుల తర్వాత వచ్చిండ్రు. పోరాట స్ఫూర్తి అంటే ఇట్లా ఇదే విధంగా ఉంటుందా? పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆ విధంగానే ఉంటాయా పోరాట స్ఫూర్తి? ఈరోజు నేను ఏం చెప్తున్నా అండి, సినిమా ఆయనకు బాగా అలవాటు, సినిమాలో నటించిండు, సినిమా డైలాగులు కొడతాడు. సినిమా రాజకీయాలలో సినిమా డైలాగ్ కొడితే పబ్లిక్ నమ్మరు. మనసు నుంచి రావాలి, ప్రజా సమస్యలను కళ్ళతోని కాదు మనసు పెట్టి చూడాలి, వాటి పరిష్కారం కనుక్కోవాలి. కాబట్టి మనసు పెట్టి చూసి ప్రజా సమస్య పరిష్కరించే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ నాయకత్వంలో రాబోయే రోజుల్లో ముచ్చటకు 3సారి ముఖ్యమంత్రి కాబోతారు. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది? ఏముండదండి, నిజంగా కూడా చెప్తున్నా కదా. పాపం బీజేపీ అభ్యర్థికి 4,000 5,000 వచ్చేది, అది ఇంకా దిగజారిపోతుంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా ఉండదని నిన్న ఏదైతే వరంగల్ పర్యటనకు వచ్చారో ఆ పర్యటన వల్ల ఇక్కడున్న అభ్యర్థులకు కూడా ఓట్లు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. సినిమా డైలాగులతో ఓట్లు పడవన్నటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే వినయ్ భాస్కర్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ఉపేంద్ర మోత్కూర్తో కలిసి శ్రవణ్, ఐ డ్రీమ్ న్యూస్, వరంగల్.